హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస శారీస్. ఈరోజు మనం ఎపిసోడ్ 10 తీస్తున్నాము. ఎపిసోడ్ 10లో మనం జార్జెట్ ఫీల్ శారీస్ చూస్తున్నాం. కట్ వర్క్ ఉంటుంది అండ్ కంప్లీట్ బొటిక్ ఐటమ్ అండి ఇది. ఇప్పుడు నేను చూపించే రేంజ్ మనం చూడండి, హ్యాండ్ వర్క్ వస్తుంది. ఐ విల్ షో యూ ద పీసెస్. లెట్స్ గో టు ద శారీస్. సో మన ఫస్ట్ శారీ వచ్చేసి కంప్లీట్ బ్లూమింగ్ జార్జెట్ అండి. మీరు కలర్ చూడొచ్చు, చాలా థిక్ కలర్ ఉంటుంది అండ్ మనకు స్కాలప్ బార్డర్, గోల్డెన్ స్కాలప్ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి కంప్లీట్లీ హ్యాండ్ వర్క్, మీరు చూడొచ్చు. ఆల్ ఇట్లా నక్కీ వర్క్ వచ్చి స్టోన్స్ తోని కంప్లీట్లీ సూపర్ ఉంటుందండి బ్లౌజ్. సో దీని రేట్ నేను రివీల్ చేయట్లేదు, దేనివి కూడా మేము రిలీజ్ చేయం. బికాజ్ మీరు మాకు పింక్ చేయొచ్చు ఫర్ ద ప్రైజెస్ అక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి. కలర్స్ చూద్దాం. ద సెకండ్ సీ గ్రీన్, బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్ని. నెక్స్ట్ యాష్ అండ్ డార్క్ గ్రీన్, సూపర్ కలర్ అండి. మెరూన్ అండ్ మెజెంతా. సో మనకి ఇందులో 6 కలర్ చాట్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ శారీస్. ఫీల్ ఫాల్ ఆఫ్ ద శారీ కూడా చాలా వండర్ఫుల్ ఉంటుందండి. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ శారీస్ మనం ఇప్పుడు. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ మీద మిర్రర్ కట్ వర్క్ అండి. మీరు ఇట్లా చూడొచ్చు, మన మిర్రర్ కట్ వర్క్ కంప్లీట్ 3 సైడ్ సీ పళ్ళు వస్తుంది అండ్ జిగ్జాగ్ డిజైన్ ఉంది. ఇందులో మనకి ఇట్లా శారీ అంతా ఇట్లా వస్తుంది అండ్ బార్డర్ కంప్లీట్గా వస్తుంది. సో తర్వాత 2 మీటర్స్. నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి, వర్క్ బ్లౌజ్ రా సిల్క్ మీద ఇచ్చారు. సో శారీ ఫీల్ ఫాల్ అయితే చాలా బాగుంటుంది. మనకి జిగ్జాగ్ కలర్స్ చూడొచ్చు. ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది. మన ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, బ్యూటిఫుల్ కలర్ ఉంది ఈ ఎల్లో కూడా. అండ్ దాని బ్లౌజ్ కూడా అలాగే వర్క్ వస్తుంది. సో ఇందులో మనకి ఇంకొక డిజైన్ కూడా అప్డేట్ చేశాడు వాడు రీసెంట్గా. సో దిస్ ఈస్ ద వన్. ఇది స్మాల్ జిగ్జాగ్ అండి, ఇది కూడా చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకు 2 కలర్స్, వన్ పింక్, రెడ్ అండ్ పర్పుల్. మనకు అందరికి తెలిసిందే మార్కెట్లో ఈ కలర్ ఎంత డిమాండ్గా నడుస్తుందో. సో కంప్లీట్లీ మనకి ఈచ్ డిజైన్లో 2 పీసెస్ వస్తాయండి. రేట్స్ కోసం అయితే మీరు నన్ను ట్యాగ్ చేసి అడగొచ్చు వాట్సాప్లో. రేట్స్ ఏంటంటే హోల్సేల్ వాళ్ళ కోసం కదా, మనం ఓన్లీ వాళ్ళకే చెప్తాం, క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.